దేవుడు మీ దగ్గరకు వచ్చి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చినాడు. అదేంటంటే నీకు డబ్బు కావాలా లేదా చదువు కావాలా అని చెప్పేసి అడిగిండు అనుకోండి, మాక్సిమం స్టూడెంట్స్ డబ్బునైతే ప్రిఫర్ చేస్తారు. ఎందుకో తెలుసా? సార్ చదవడం దేనికోసము? డబ్బు సంపాదించడం కోసమే కదా. డైరెక్ట్ దేవుడే వచ్చి డబ్బు ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు, తీసుకుంటే బెటర్ కదా సార్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సరే, డబ్బు అయితే తీసుకున్నారు. ఈ తీసుకున్న డబ్బుని ప్రాపర్ గా మీరు వాడలేరు అనుకోండి, ఏమైతుంది? మీతోనే ఆ డబ్బు కూడా పోతుంది కదా. ఇన్ కేస్ చదువుని కనుక తీసుకున్నారనుకోండి, ఏదైతే దేవుడు ఇస్తాడన్న డబ్బు ఏదైతే ఉందో దానికి ఒక 100 రెట్లు మీరు సంపాదించవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరున్న రోజులు మీతోని ఆ డబ్బు ఉంటది. మీరు పోయిన తర్వాత కూడా 10 తరాల తర్వాత కూడా మీరు మళ్ళీ అదే వంశంలో మీరు పుట్టిననుకోండి, సో తిరిగి చూస్తే ఈ సంపాదించిన ఆస్తి ఎవరిదో తెలుసా? అది మీదే. ఇప్పుడు దేనికి యూజ్ అవుతుందో తెలుసా? మళ్ళీ మీ ఎడ్యుకేషన్ అదే డబ్బు ఉపయోగపడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, చదువు కొన్ని తరాల వరకు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటది. ఓకే.